Hi, this is Dr. Swapna. In today's session, I'm going to discuss about site selection criteria for brackish water pond forms, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture. Coming to the site selection for brackish water fish farms. So, brackish water fish farms మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే సో ఎటువంటి సైట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం అన్నమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్టింగ్ ఎ సైట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మ్స్. సో మనం సైట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎటువంటి పాయింట్స్ని మనం ఫోకస్ చేయాలి, వేటిని ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ వన్ ఈజ్ టోపోగ్రఫీ అండ్ టైడల్ యాంప్లిట్యూడ్. సెకండ్, అవైలబిలిటీ ఆఫ్ యాక్టివ్ టైడల్ క్రీక్ రిసోర్సెస్, ఎగ్జిస్టెన్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ మ్యాంగ్రూవ్ వెజిటేషన్, high flood levels, next range of tidal variations, next type of soil and its quality, and the last one is water resources. Okay, first one is topography and tidal amplitude. So టోపోగ్రఫీ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, స్థలాకృతి. సో స్థలాకృతి అంటే ఏంటి? ద అరేంజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ పర్టికులర్ ఏరియాలో ఉండేటువంటి న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫిజికల్ ఫీచర్స్ని టోపోగ్రఫీ అంటారనమాట. అండ్ టైడల్ యాంప్లిట్యూడ్. సో వాట్ ఈస్ టైడల్ యాంప్లిట్యూడ్? టైడల్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అంటే height difference between high tide and low tide. హై టైడ్ లో టైడ్ యొక్క హైట్ డిఫరెన్స్ని తెలియచేసేదే టైడల్ యాంప్లిట్యూడ్. Okay, coming to the topography, it is one of the most important criteria in the process of site selection. When selecting a site for aquaculture, preference should be given to locations where the gravitational flow may be used to fill the ponds, as gravity flow is economical. It is also advantageous to drain the ponds by gravity flow. సో ఎప్పుడైనా సరే మనం ఈ స్థలాకృతి చూసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నాడు. సో మనం ఈ సైట్ని ఆక్వాకల్చర్కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా గ్రావిటేషనల్ ఫ్లో ఉండేటువంటి లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ గ్రావిటేషనల్ ఫ్లో దేనికి ఉపయోగపడుతుంది అంటే అటు పాండ్స్ని ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే అదే గ్రావిటేషనల్ ఫ్లో ద్వారా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేయడానికి, పాండ్స్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడానికి కూడా ఈ గ్రావిటీ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, to take the advantage of gravity flow, the pond bottom should be at a higher elevation than the water table when the pond is drained. Topography refers to the changes in the surface elevation of natural ground, that is whether the ground is flat, sloping, undulating or hilly. సో టోపోగ్రఫీ మనకి ఏం కూడా తెలియచేస్తుంది అంటే సో ఫ్లాట్ ఉందా, సర్ఫేస్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉందా, లేదంటే స్లోపీగా ఉందా, లేదంటే అండులేటింగ్ మీన్స్ వేవ్ లైక్ ఆర్ హిల్లీగా ఉందా అనేది తెలియచేస్తుంది అనమాట. సో పాండ్ బాటమ్ అనేది ఎలా ఉంటుంది అంటే సో టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రావిటీ, ద పాండ్ బాటమ్ షుడ్ బి అట్ ఎ హయ్యర్ ఎలివేషన్. ఎప్పుడూ కూడా పాండ్ బాటమ్ అనేది ఎప్పుడూ కూడా హయ్యర్ ఎలివేషన్లో ఉండాలి అని చెప్తున్నాడు దాన్ ది వాటర్ టేబుల్ కంటే కూడా ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి పాండ్ బాటమ్ అని చెప్తున్నాడు. The best area for fish ponds, shrimp ponds, is where the ground is leveled, that is flat, or where there is slight slope. సో ఒక ఫిష్ పాండ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ష్రింప్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నా దానికి బెస్ట్ ఏరియా ఏంటి అంటే ఎప్పుడు కూడా చదునుగా ఉండేటువంటి సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి.
the pond, if we want to construct a fish pond or shrimp pond, the ground should be always leveled, flat, or there is a slight slope. సో స్లైట్ స్లోప్ ఉన్నా కూడా సో గ్రావిటీ ఫ్లో ఉంటుంది కాబట్టి అటువంటి సైట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఎప్పుడైనా సరే చదునుగా ఉండాలి, చదునుతో పాటు స్లైట్ స్లోపీగా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ఆప్టిమమ్ స్లోప్ ఈస్ బిట్వీన్ 0.5 to 1.0%. సో ఆప్టిమమ్ స్లోప్ అనేది ఎంత ఉండాలి అంటే 0.5 to 1.0కి మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ ద గ్రౌండ్ స్లోప్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 2%. 2% కంటే ఎక్కువగా ఉండకూడదు గ్రౌండ్ స్లోప్ అని చెప్తున్నాడు. యాజ్ ఇట్ నీడ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హై అండ్ కాస్ట్లీ ఎంబాంక్మెంట్స్. ఒకవేళ మోర్ దెన్ 2% ఉందనుకోండి గ్రౌండ్ స్లోపు, సో దానికి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకని? కాస్ట్లీ ఎంబాంక్మెంట్స్ అంటే గట్లు అనమాట. సో గట్లు నిర్మించడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్డ్ ఫ్లాట్ ఏరియాస్ లొకేటెడ్ నియర్ ద యాక్టివ్ క్రీక్ అండ్ అదర్ న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ లైక్ రివర్స్, కెనాల్స్, రిజర్వాయర్స్, స్ట్రీమ్స్ ఎక్సెట్రా. సో ఎప్పుడైనా సరే ఈ ఫ్లాట్ ఏరియాస్ అనేవి ఇక ఎప్పుడు కూడా రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా ఈ ఫ్లాట్ ఏరియాస్ ఎప్పుడూ కూడా యాక్టివ్ క్రీక్, నియర్ ద యాక్టివ్ క్రీక్ అంటున్నాడు. యాక్టివ్ క్రీక్ ఏంటంటే వాగులు, వంకలకి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ అనేది దగ్గరలో అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ ద వాటర్ రిసోర్సెస్ లైక్ రివర్స్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, స్ట్రీమ్స్ కానివ్వండి, ఏవైనా సరే సో లొకేషన్కి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. Next, sites with excessive undulating topography should be avoided as a lot of cut and fill would be needed during the construction, which will increase the cost of construction. సో ఎప్పుడైనా సరే మనం సైట్స్ ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఫ్లాట్గా ఆర్ స్లైట్ స్లోపీగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతే తప్పించి అండులేటింగ్గా కానీ హిల్లీగా కానీ ఉండేటట్టు చూసుకోకూడదు. అండులేటింగ్ మీన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉండేటువంటి సైట్స్ని ఎప్పుడూ కూడా సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నాడు. అటువంటి సైట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకున్నట్టయితే అక్కడ వాటిని కట్ చేయడానికి కానివ్వండి, చెట్లు ఉంటాయి కదా, చెట్లని కట్ చేయడానికి కానివ్వండి, ఆ రూట్ సిస్టమ్ని పెకిలించడానికి కానివ్వండి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్తున్నాడు. And areas covered with large number of big trees and thick vegetation should be avoided as cleaning of the site will be difficult and will increase the కాస్ట్. అంతేకాకుండా పెద్ద పెద్ద వృక్షాలు, ఎక్కువ థిక్ వెజిటేషన్ ఉండే దగ్గర అటువంటి సైట్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు అంటున్నాడు. ఎక్కడ ఏ ఏరియా అయితే ఎక్కువ వెజిటేషన్ తోటి పెద్ద పెద్ద వృక్షాలతోటి నిండి ఉంటుందో అటువంటి ఏరియాస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే వాటిని క్లీన్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది కాబట్టి అటువంటి సైట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్, at the places where tidal fluctuations are too high would be problematic because very big and costly dikes would be required to prevent flooding during the high tide. సో ఎక్కడైతే టైడల్ ఫ్లక్చువేషన్స్ అంటే ప్రతిరోజు ఈ టైడల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, బాగా ఎక్కువగా ఉన్నాయో, ఆర్ టూ హై, దట్ మీన్స్ 4 meters అండ్ అబోవ్, 4 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో టైడల్ ఫ్లక్చువేషన్స్ ఉన్నట్టయితే అది ప్రాబ్లమాటిక్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకని ప్రాబ్లమాటిక్ అవుతుంది అంటే అక్కడ గట్లు నిర్మించాలి అంటే అంత ఎత్తులో మరి అలలు వస్తున్నాయి అంటే అంత ఎత్తు వరకు కూడా మనం ఈ డైక్స్ని నిర్మించాలి. సో దానికి డెఫినెట్గా అంత ఎత్తు వరకు మనం గట్లు నిర్మించాలి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని దే ఆర్ ప్రాబ్లమాటిక్, అటువంటి సైట్స్ దే ఆర్ ప్రాబ్లమాటిక్ అని చెప్తున్నాడు. అంతేకాకుండా కాస్ట్లీ డైక్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు ప్రివెంట్ ఫ్లడ్డింగ్ డ్యూరింగ్ ద హై టైడ్. సో ఏం చెప్తున్నాడు, అంత పెద్ద పెద్ద టైడ్స్ వచ్చే దగ్గర మనం సైట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫ్లడ్స్ని అరికట్టడానికి ఎత్తులో మనం ఈ డైక్స్ని నిర్మించాలి. డైక్స్ అంటే ఏంటి, గట్లు అనమాట.
సో మరి అలలు అంత ఎత్తుకొస్తున్నాయి హై టైడ్స్ అప్పుడు అంటే డెఫినెట్గా మనం కట్టేటువంటి గట్లు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ గట్లను కట్టాలన్నమాట. ఎత్తులో గట్టు కట్టాలంటే డెఫినెట్గా దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఏరియాస్ వేర్ టైడల్ ఫ్లక్చువేషన్స్ ఆర్ టూ స్మాల్, say 1 meter or less, would pose serious problems because filling and draining of the pond cannot be fully executed. ఏం చెప్తున్నాడు, అలలు 4 మీటర్లు అంతకంటే ఎక్కువ వచ్చినట్టయితే అక్కడ ఏం చేయాలి, మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ డైక్స్ని ఎత్తులో కట్టాలి. అప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, వేర్ ద టైడల్ ఫ్లక్చువేషన్స్ ఆర్ టూ స్మాల్, అంటే 1 మీటర్ అంతకన్నా తక్కువ టైడల్ ఫ్లక్చువేషన్స్ ఉన్నట్టయితే అది కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ని, అది కూడా ఇబ్బందికరమే అని చెప్తున్నాడు. ఎందుకు ఇబ్బందికరం అంటే ఇక్కడ 1 మీటర్ అంతకన్నా తక్కువ టైడల్ ఫ్లక్చువేషన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ పాండ్స్ అనేవి వాటర్తో ఫిల్ అవ్వవు, అంతేకాకుండా డ్రైన్ కూడా అవ్వవు అన్నమాట అలాంటి చోట్ల. సో అందుకనే ఎక్కువ టైడల్ ఫ్లక్చువేషన్స్ టూ హైగా ఉండే దగ్గర సైట్ సెలెక్ట్ చేయకూడదు, అలాగే టైడల్ ఫ్లక్చువేషన్స్ టూ స్మాల్గా ఉండే దగ్గర కూడా మనం సైట్ని సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఇన్ జనరల్, ద సైట్స్ వేర్ టైడల్ ఫ్లక్చువేషన్స్ ఆర్ మోడరేట్, సే బిట్వీన్ 2 meters and 3 meters, are most suitable for proper management. Ideal tidal amplitude for extensive and semi-intensive culture is 1.5 meter. So టైడల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండే దగ్గర సైట్ని సెలెక్ట్ చేసుకోకూడదు, అలాగే టైడల్ ఫ్లక్చువేషన్స్ తక్కువగా ఉండే దగ్గర సెలెక్ట్ చేసుకోకూడదు. మరి ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మోడరేట్ టైడల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే మనం సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ 2 meters and 3 meters మధ్యలో ఉన్నట్టయితే అది మనకి చాలా సూటబుల్ అని చెప్తున్నాడు అనమాట. అండ్ దీస్ ఫ్లక్చువేషన్స్, moderate tidal fluctuations which are suitable for extensive and semi-intensive culture అని చెప్తున్నాడు. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ యాక్టివ్ టైడల్ క్రీక్ రిసోర్సెస్. సో క్రీక్ రిసోర్సెస్ అంటే చెప్పాను కదా, వాగులు కానివ్వండి, లేదంటే రివర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద వాటర్ రిసోర్సెస్, దే ఆర్ కాల్డ్ యాజ్ క్రీక్ రిసోర్సెస్. The site should be selected at the place where the site is rectangular or square in shape and located near the active creek and other natural water resources like rivers, canals, reservoirs, streams, etc. సో సైట్ అనేది మనం ఎప్పుడూ కూడా ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ షేప్లో ఉండేటువంటి సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా సైట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ రెక్టాంగులర్ షేప్ ఆర్ ఇన్ స్క్వేర్ షేప్ విచ్ ఆర్ లొకేటెడ్ నియర్ ద యాక్టివ్ క్రీక్. క్రీక్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఏరు అంటారు, దాన్నే వాగు అంటారు, లేదంటే చిన్న సముద్రపు శాఖ అని కూడా అంటారు అనమాట. చిన్న సముద్రపు శాఖ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రీక్. అంటే వాటర్ రిసోర్సెస్ ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ క్రీక్ అంటారు అనమాట. సో అలా ఉండేటువంటి ప్లేసెస్లో మనం సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి న్యాచురల్ వాటర్ రిసోర్సెస్కి దగ్గరలో అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ఎగ్జిస్టెన్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ మ్యాంగ్రూవ్ వెజిటేషన్. సో మ్యాంగ్రూవ్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. సో మడ అడవులు అంటారు, మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అంటే మడ అడవులు అనమాట. సో ఈ మ్యాంగ్రూవ్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఫ్లవరింగ్ halophytic shrubs and trees grouping up to 30 meters of height belonging to several unrelated families occurring around sheltered tropical shores. సో ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవరింగ్ halophytic shrubs అంటున్నాడు. halophytic shrubs అంటే వేర్ దీస్ shrubs అంటే ఎక్కువ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే చోటు కూడా ఈ halophytic shrubs బ్రతకగలవు అన్నమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ halophytic shrubs. మోర్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి వాటర్స్లో కూడా జీవించగల అన్నమాట ఇవి. అండ్ ఇవి ఎంతవరకు హైట్ పెరుగుతాయి అంటే 30 meters హైట్ వరకు కూడా ఇవి గ్రో అవుతాయి అని చెప్తున్నాడు ఈ ట్రీస్. ఇవి సెవరల్ అన్రిలేటెడ్ ఫ్యామిలీస్కి చెందుతాయి అని చెప్తున్నాడు. అండ్ మ్యాంగ్రూవ్స్ అక్కర్ అలాంగ్ ప్రొటెక్టెడ్ సెడిమెంటరీ షోర్స్
particularly in tidal lagoons, embayments and estuaries. సో ఇవి ఎక్కువగా టైడల్ లాగూన్స్ దగ్గర, ఎంబేమెంట్స్ దగ్గర, ఎస్టరీస్ దగ్గర ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ capable of tolerating full saline conditions. సో సాల్ట్ కండిషన్స్ ఎక్కువైనా తక్కువైనా కూడా అవి టాలరేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది అని చెప్తున్నాడు మ్యాంగ్రూవ్ వెజిటేషన్కి. అండ్ మ్యాంగ్రూవ్స్ ఆర్ నెవర్ టోటలీ ఐసోలేటెడ్ ఫ్రమ్ సీ అని చెప్తున్నాడు. ఇవి సీస్ నుంచి ఐసోలేట్ అవ్వవు అని చెప్తున్నాడు. నెవర్ టోటలీ ఐసోలేటెడ్ ఫ్రమ్ సీ అంటున్నాడు. దో దే మే గ్రో ఫార్ ఇన్లాండ్, హౌఎవర్ ద డెన్స్ evergreen growth of mangroves shelters a large number of terrestrial animals. In addition, numerous fish and crustaceans move in and out of the mangrove vegetation with the tidal flow. So మడ అడవులు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ సీ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ సీ దగ్గర ఏంటి అంటే చాలా రకాలైనటువంటి అన్రిలేటెడ్ ఫ్యామిలీస్కి చెందినటువంటి shrubs, ట్రీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. 30 meters హైట్ వరకు గ్రో అవుతాయి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇవి చాలా యానిమల్స్కి షెల్టర్స్ని ప్రొవైడ్ చేస్తాయి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో న్యూమరస్ ఫిషెస్ అండ్ క్రస్టేషియన్స్ విచ్ మూవ్ అండ్ అవుట్ ఆఫ్ ద mangrove vegetation with tidal flow and high flood levels. So for extensive and semi-intensive culture practices where the water supply and draining are mostly done by gravity, the sites with an elevation above MHWL, that is mean higher high water level, are not suitable as they would require much excavation. Similarly, sites with elevation below mean low water are also not suitable as the draining and drawing of water in ponds become a big problem. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీన్ లో వాటర్ లెవెల్ అంటే ఏంటి అంటే విచ్ మీన్స్ ద 0.0 tidal elevation. It is determined by averaging each day's lowest tide at a particular location over a period of 19 years. సో వీళ్ళు ఏంటి అంటే ఒక టైడ్, ఒక అలలు, సో అల యొక్క హైట్, ఒక చిన్న అల హైట్ని తీసుకుంటారు, పెద్ద అల హైట్ని తీసుకుంటారు. సో ఈ ప్రతిరోజు ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ అల హైట్ని వీళ్ళు ఏంటి అంటే కొలుస్తారు అన్నమాట, ఆ హైట్ని కొలుస్తారు. సో ఇలా ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో చూసినట్టయితే దీన్ని 19 years టైం తీసుకుంటారనమాట ఎస్టిమేట్ వేయడానికి. సో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీన్ హై వాటర్ లెవెల్ ఇది సూటబుల్ కాదు అని చెప్తున్నాడు. దీస్ సైట్స్ విచ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే వాటర్ సప్లై అండ్ డ్రైనింగ్ ఆర్ మోస్ట్లీ డన్ బై గ్రావిటీ అని చెప్పుకున్నాం కదా. సైట్స్ విత్ అన్ ఎలివేషన్ అబోవ్, సో మీన్ హై వాటర్ లెవెల్ కంటే ఎత్తులో ఉండకూడదు అని చెప్తున్నాడు, అబో ఉండకూడదు అని చెప్తున్నాడు, అబో MHW ఉండకూడదు అని చెప్తున్నాడు, బిలో MLLW ఉండకూడదు అని చెప్తున్నాడు. రెండు కూడా ప్రాబ్లమే అని చెప్తున్నాడు. సో తక్కువ మీన్ లోవర్ వాటర్ లెవెల్ కంటే కూడా తక్కువ ఉందనుకోండి, అక్కడ వాటర్ పాండ్స్ లోపలికి రావాలన్నా, పాండ్స్ నుంచి బయటికి వాటర్ని పంపించాలన్నా కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే మీన్ హై వాటర్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఏంటి ఎక్కువ ఎక్స్కవేషన్, ఎక్కువ తవ్వకం అనేది ఎక్కువ తవ్వాలి అని చెప్తున్నాడు. సో అది సూటబుల్ కాదు, ఇది సూటబుల్ కాదు అని చెప్తున్నాడు. ఫర్ ఎక్స్టెన్సివ్ అండ్ సెమీ ఇంటెన్సివ్ పాండ్స్ ఎలివేషన్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ బి స్లైట్లీ అబోవ్ MLLW. MLLW మీన్స్ మీన్ లో వాటర్ and slightly below MHWL, mean high water level, while intensive pond should be slightly above MHWL antunnadu but should not exceed 2 meter above MHWL.
సో ఎక్స్టెన్సివ్ సెమీ ఇంటెన్సివ్ పాండ్స్ చూసినట్టయితే ఎలివేషన్ అనేది ఎలా ఉండాలంటున్నాడు, ఎలివేషన్ ఆఫ్ ద ల్యాండ్ అనేది షుడ్ బి స్లైట్లీ అబోవ్ MLLW అని చెప్తున్నాడు, అండ్ స్లైట్లీ బిలో MHWL అని చెప్తున్నాడు. అదే while intensive pond should be slightly above MHWL అంటున్నాడు, but should not exceed 2 meters above MHWL. Next, range of tidal variations. So speed of tidal currents and its characteristics, pattern of water circulation are to be given due importance in the process of site selection. High currents of tidal water lead to soil erosion of the embankments. So ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో range of tidal variations, speed of tidal currents and its characteristics, pattern of water circulation are to be given due importance in the process of site selection. సో సైట్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. సో అక్కడ స్పీడ్, టైడల్ కరెంట్స్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే ప్యాటర్న్ ఆఫ్ వాటర్ సర్క్యులేషన్ ఏంటి అనేది తెలుసుకొని ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ హై కరెంట్స్ ఆఫ్ టైడల్ వాటర్ లీడ్ టు సాయిల్ ఎరోజన్. సో హై కరెంట్స్ ఆఫ్ టైడల్ వాటర్ వల్ల ఏంటి అంటే సాయిల్ ఎరోజన్, మృత్తికా క్రమక్షయం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఈ గట్లన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట హై కరెంట్స్ ఆఫ్ టైడల్ వాటర్ వల్ల. నెక్స్ట్, therefore there must be a minimum distance of 50 meters between creek and outer dike of the farm. సో ఇలా గట్లు అనేవి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే, సాయిల్ ఎరోజన్ అనేది జరగకుండా ఉండాలి అంటే, మృత్తికా క్రమక్షయం అనేది జరగకుండా ఉండాలి అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నాడు, క్రీక్కును డైక్కి మధ్య 50 meters గ్యాప్ ఉండేటట్టు చూసుకోమంటున్నారు అనమాట. ఎన్ని మీటర్స్? 50 meters గ్యాప్ ఉండాలి. డైక్ అంటే గట్టు అనమాట. సో క్రీక్ ఎక్కడి నుంచి అయితే వాటర్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అక్కడి నుంచి ఈ గట్టు ఎక్కడి వరకు అయితే ఉందో ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్ 50 meters ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, the high flood level and storm surge levels should be studied to fix the top levels of the dike. సో గట్టు అనేది, డైక్స్ని మనం ఎంత ఎత్తు వరకు నిర్మించాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హై ఫ్లడ్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా స్టార్మ్ సర్జ్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో స్టార్మ్ సర్జ్ లెవెల్ అంటే పెద్ద పెద్ద ఉప్పెన లేదంటే తుఫాను, దాన్ని ఏమంటారంటే స్టార్మ్ సర్జ్ అంటారనమాట. సో అక్కడ ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. మనం సైట్ సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లేసెస్లో స్టార్మ్ సర్జ్ లెవెల్స్, ఉప్పెన అనేది, తుఫాన్లు అనేది ఎంత లెవెల్స్ వరకు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. అలాగే హై ఫ్లడ్ లెవెల్ కూడా చూసుకోవాలి. ఇవి రెండు మనం తెలుసుకున్నట్టయితే డైక్ని మనం ఎంత ఎత్తు వరకు, గట్టుని మనం ఎంత ఎత్తు వరకు నిర్మించుకోవాలి అనే ఐడియా వస్తుందన్నమాట. Next, coming to the type of soil and its quality. So the type of soil and its composition at a site is of crucial importance. It has direct bearing on the productivity of the pond అని చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే సాయిల్ అండ్ ఇట్స్ కాంపోజిషన్, సో మనం సైట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, అందులో అసలు ఏమేమి ఉంటాయి, ఆ సాయిల్లో ఏమేమి కలిగి ఉంది ఆ సాయిల్ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్తున్నాడు. సో దీని యొక్క ప్రభావం డైరెక్ట్ ప్రొడక్టివిటీ ఆఫ్ పాండ్ మీద ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ద సైట్ షుడ్ కంటైన్ సాఫ్ట్ బాటమ్ సాయిల్ ఆర్ మిక్స్డ్ సాయిల్ కంప్రైజింగ్ ఆఫ్ క్లే, శాండ్ అండ్ సిల్ట్. సో సైట్ ఎప్పుడూ కూడా సాఫ్ట్ బాటమ్ సాయిల్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు, ఆర్ మిక్స్డ్ సాయిల్ని కలిగి ఉండాలి. లైక్ మిక్స్డ్ అంటే లైక్ క్లే, శాండ్, సిల్ట్, ఈ మూడు కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. ఇలా కలిసి ఉండటం వల్ల, మిక్స్డ్ సాయిల్ వల్ల ఏంటంటే టు ఎన్ష్యూర్ గుడ్ వాటర్ బేరింగ్ కెపాసిటీ. సో వాటర్ బేరింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్ ఆర్గానిజమ్స్ ఆన్ విచ్ ఫిష్ అండ్ ప్రాన్ కుడ్ ఫీడ్ అండ్ గ్రో. సో సాయిల్ ఎప్పుడైనా సరే మిక్స్డ్ సాయిల్ ఆర్ సాఫ్ట్ బాటమ్ సాయిల్ ఉన్నట్టయితే సైట్ ఏరియాలో, సో న్యాచురల్ ఫుడ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ సాయిల్ టు హోల్డ్ ద వాటర్. అంతేకాకుండా
ఈ సాయిల్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కూడా చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నాడు. సో సాయిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది అనేది మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, గుడ్ సాయిల్ షుడ్ కంటైన్ ఎ లేయర్ ఆఫ్ ఇంపర్వియస్ మెటీరియల్ థిక్ ఎనఫ్ టు ప్రివెంట్ ఎక్సెసివ్ సీపేజ్. సో గుడ్ సాయిల్ ఎప్పుడు కూడా లేయర్ ఆఫ్ ఇంపర్వియస్ మెటీరియల్ని కలిగి ఉంటుంది. అంటే ఇంపర్వియస్ మెటీరియల్ థిక్ ఎనఫ్ టు ప్రివెంట్ ఎక్సెసివ్ సీపేజ్. అంటే సీపేజ్ అంటే ఏంటి అంటే నీరు అనేది లోపలికి ఇంకిపోకుండా చూస్తుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపర్వియస్ మెటీరియల్ అని చెప్తున్నాడు. సో ఈ ఇంపర్వియస్ మెటీరియల్ ఉండటం వల్ల ఏంటి అంటే ఈ మట్టి లోపలికి ఈ నీళ్ళు అనేవి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంచేటువంటి మెటీరియల్ని ఇంపర్వియస్ మెటీరియల్ అంటారు. And a sandy clayey soil to clayey loam soil is the best soil type for fish shrimp pond construction. So a sandy clayey soil to clayey loam soil is the best soil type అని చెప్తున్నాడు for shrimp and pond construction కి. Clayey loam is an ideal soil అని చెప్తున్నాడు as it has low permeability and also rich in organic matter. Whereas in case of mixed soils చూసినట్టయితే clay content up to 30%, మిక్స్డ్ సాయిల్స్లోకి వచ్చేటప్పటికి 30% clay ఉండాలి అని చెప్తున్నాడు. సో క్లే అంటే ఇంకా బంకమన్నుని క్లే అంటారనమాట. సో మిక్స్డ్ సాయిల్స్లో క్లే కంటెంట్ 30% ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. లోమీ సాయిల్స్ హ్యావ్ గ్రేట్ ఫర్టిలిటీ. లోమీ సాయిల్స్కి ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెరాస్ క్లోయీ లోమ్ హ్యాస్ బోత్ ప్రాపర్టీస్, దట్ ఈస్ లో పర్మియబిలిటీ అండ్ హై ఫర్టిలిటీ అని చెప్తున్నాడు. Next, organic matter of clayey loam helps in the production of benthic blue algae, which in turn along with some associated microorganisms form natural food for fishes and prawns. So ఈ క్లేయీ లోమ్ సాయిల్స్లో ఉండేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఈ బెంతిక్ బ్లూ ఆల్గే ప్రొడ్యూస్ అవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఈ క్లేయీ లోమ్ సాయిల్స్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల ఏంటి అంటే ఇక్కడ బెంతిక్ బ్లూ ఆల్గే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రొడ్యూస్ అవటం వల్ల ఏమవుతుంది అంటే దీంతో పాటు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ విత్ సమ్ అసోసియేటెడ్ మైక్రో ఫార్మ్ అ న్యాచురల్ ఫుడ్. ఇవి న్యాచురల్ ఫుడ్ని తయారు చేస్తాయి అన్నమాట. ఫిషెస్కి ప్రాన్స్కి కావాల్సినటువంటి న్యాచురల్ ఫుడ్ని తయారు చేస్తాయి అన్నమాట. క్లేయీ లోమ్ సాయిల్ ఆల్సో హ్యాస్ హై లోడ్ బేరింగ్ కెపాసిటీ. సో క్లేయీ లోమ్ సాయిల్స్కి ఎక్కువ వాటర్ బేరింగ్ కెపాసిటీ అనేది ఉంది అని చెప్తున్నాడు. దేర్ఫోర్ ఇట్ ఈస్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ది ఎంబాంక్మెంట్స్. సో దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ ఇటువంటి సాయిల్లో మనం ఎంబాంక్మెంట్స్ని నిర్మించవచ్చు అంటున్నాడు, గట్లని నిర్మించవచ్చు అని చెప్తున్నాడు. ఆన్ అదర్ హ్యాండ్, sandy clay loam to sandy loam is preferred for semi-intensive and intensive cultures where artificial food is given as main source of food. సో ఇక్కడ శాండీ క్లే లోమ్ టు శాండీ లోమ్ ఇస్ ప్రిఫర్డ్ అని చెప్తున్నాడు సెమీ ఇంటెన్సివ్ కల్చర్స్కి. ఇక్కడ ఏంటి అంటే ఈ కల్చర్స్లో సెమీ ఇంటెన్సివ్ కల్చర్స్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ని వేస్తాం కాబట్టి ఇక్కడ క్లే లేమి టు శాండీ లోమ్ సాయిల్స్ ఇస్ ప్రిఫర్డ్ అని చెప్తున్నాడు. And it plays a very important role in the storage and release of nutrients to water and mineralization of organic waste matter. Hence, soil characters like texture, composition and fertility govern water quality and pond productivity. సో ఏం చెప్తున్నాడు, ఈ సాయిల్ అనేది విచ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్తున్నాడు. ఇవి ఇన్ ద స్టోరేజ్ అండ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేయడానికి కానీ స్టోర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ బెస్ట్ సాయిల్స్ అని చెప్తున్నాడు. సో ఇవి వాటర్లోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట న్యూట్రియంట్స్ని అండ్ ఆల్సో మినరల్స్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్. కాబట్టి సాయిల్ క్యారెక్టర్స్ గౌన్ వాటర్ క్వాలిటీ. సో సాయిల్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా
వాటర్ క్వాలిటీ అండ్ పాండ్ ప్రొడక్టివిటీని గవర్న్ చేస్తాయి అని చెప్తున్నారు. Next, coming to the water sources. A reliable water supply is perhaps the single most important factor to be considered when selecting a site for an aquaculture. Water of proper quantity and quality should be available in accordance with the cycles of aquacultural operation. Therefore, when selecting an aquaculture sites, the water supply must be thoroughly investigated. సో మనం ఆక్వాకల్చర్ సైట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటర్ సప్లై ఎలా ఉంది, దగ్గరలో అసలు వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఒకవేళ రిసోర్సెస్ ఉన్నట్టయితే అక్కడ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, దాని యొక్క క్వాంటిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఆల్దో వెల్ water is usually the preferred source of water, but it is uneconomical, especially when water is pumped from deep in the ground. Depending upon the nature of occurrence, water sources can be classified into the following two groups, that is freshwater resources and brackish water resources. So well water అనేది యూజువల్గా ఇట్ ఈస్ ద ప్రిఫర్డ్ సోర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయి, ఒకటి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్, ఇంకొకటి బ్రాకిష్ వాటర్ రిసోర్సెస్. సో మనం ఏ స్పీషీస్ని కల్చర్ చేస్తున్నాము అనే దాని మీద మనకి ఏ టైప్ ఆఫ్ వాటర్ రిసోర్స్ కావాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంతటితోటి సైట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ బ్రాకిష్ వాటర్ ఫిష్ పాండ్ ఫార్మ్స్కి కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.